ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ప్రభు సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందరిని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు, ఉదయకాలపు వందనాలు మరియు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యధ్యానంలో పాలిభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా 119వ సంకీర్తన 71వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొందు ఎండుట నాకు మేలాయను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. నీ ఉదయకాల సమయంలో మరొకసారి నీ కృప ద్వారా నడిపించి బలపరిచినందుకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యము, శ్రేష్టమైన సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి ప్రారంభించినటువంటి 40 దినాల శ్రమకాల ఆరాధనలో మొదటి దినం నీ కృప ద్వారా ఆత్మీయమైనటువంటి మాటలు అందించని స్తోత్రాలు. ఈ దినం కూడా నడిపించండి, బలపరచండి. యేసు నామమున నేను అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్నటువంటి ఈ వచనంలో లేక ఈ చరణంలో కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను శ్రమ పొందాను, ఆ శ్రమ నాకు మేలు చేసింది అంటున్నాడు. ఏంటి ఆ మేలనంటే, నీ కట్టడలు అనగా దేవుడు మనుష్యులందరికీ నియమించినటువంటి నియమములు, ఆ కట్టడలు నేర్చుకోవడానికి శ్రమ పొందాను. ఒకవేళ ఆ శ్రమ కనుక నేను పొందకపోతే, ఆ శ్రమ నాకు రాకపోతే నేను నీ కట్టడం నేర్చుకోలేకపోయేవాడినేమో అని చెప్పేసి ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను శ్రమ పడడం వల్ల నాకు కీడు సంభవించింది, నేను నష్టపోయానని చెప్పి దావీదు చెప్పడం లేదు. ఇక్కడ శ్రమ యొక్క అవతల ఉన్నటువంటి ఆధిక్యతను భక్తుడు నేత్రాలతో చూశాడు. శ్రమనందు ఉండుట వలన నేను కట్టడలను నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొకచోట అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచిపెట్టేశాను, ఆ తర్వాత అంటే శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆధిక్యం. అంటే గత దినాన్ని మనం ధ్యానించాం. శ్రమలు ఎందుకు అంటే, శ్రమలు మనకు నేర్చుకునేటువంటి అనుభవం నడిపిస్తూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో రాజులు యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు ఆ యుద్ధానికి వెళ్ళకుండా మిద్ది మీద నుండి సంచరిస్తున్నప్పుడు అతని కన్నులు అపవాది పాప ఇచ్చలతో నిలిపేసినప్పుడు ఆ పాపంలో పడిపోయాడు. దానివల్ల ఎన్నో శ్రమల గుండా దావీదు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ తర్వాత ప్రవక్త నాతాను వచ్చి దావీదు యొక్క పాపను గద్దించినప్పుడు ఆ పశ్చాత్తాపంతోనే 51వ సంఖ్యతో రాశాడు. వీళ్ళని గమనించండి, మనం అనేక సార్లు త్రోవ తప్పిపోతూ ఉన్నప్పుడు, దారి మళ్ళీపోతున్నప్పుడు, క్రమములో నడవలేస్తున్నప్పుడు శిక్ష అని దండముతో తన చేతులు తీసుకుంటున్నాడు. ఆయన వ్యాధి అను బెత్తము చేత తీసుకుంటూ ఉన్నాడు, లేమి అను బెత్తము చేత పట్టుకుంటూ ఉన్నాడు. కట్టడలు నేర్చుకోవడానికి, పరిశుద్ధ మార్గములోనికి మరలానికి ఆయన మనకు విజయించే ఆ శిక్ష సహాయపడుతుంది లేక దోహదపడుతున్న విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, ఆయన గాయపరిచి గాయం కడతాడు, గాయం చేసేవాడు ఆయనే, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఇది యోబు యొక్క అనుభవం. ఆయన నా గాయం చేశాడు, ఆయన చేతులే నన్ను స్వస్థపరుస్తాయి. ఆయన మనల్ని జీల్చాను, ఆయన మనం స్వస్థపరచేటప్పుడు హోషే భక్తుడు అంటూ ఉన్నాడు. ఇవదే కలసిమల పిల్లల్ని మనల్ని జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలు ఎందుకు అని అంటే, ఆ శ్రమ మనలను నేర్చుకునే అనుభవం నడిపిస్తుంది. శ్రమలో వస్తేనే నేర్చుకోవడం అనుభవంలోనికి. ఏమంటే పిల్లలు పాప మార్గం వెళ్తున్నప్పుడు గద్దించుకున్నది అవసరం తల్లిదండ్రులు. అందుకని అంటాడు కదా, బెత్తము పట్టుకున్నవాడు తన కుమారుని ద్వేషిస్తున్నాడంట. శిక్ష అను బెత్తము అతని బుద్ధిహీనతను తీసివేస్తుంది. దేవుడు కూడా మనలో ఉన్నటువంటి బుద్ధిహీనత, మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం తొలగించడానికి బెత్తం అనేది వాడుతూ ఉంటాడు.
ఎప్పుడైతే అలా వాడారో తల్లిదండ్రులు పిల్లలు వారికి విధేయులు భయపడతారు. దేవుడు కూడా ఆ విధంగా మనలను భయపెట్టడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి బెత్తను ఉపయోగిస్తున్నాడు. దేవునికి నీ తల్లిదండ్రులకును ఆశీర్వాదకరంగా మారాలి బిడ్డలు అని అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంట? బెత్తం వాడతారు. మనము ఆయన సన్నిధిలో ఆశీర్వాదకం కారణంగా ఉండాలని, నిత్యరాజ్యంలో ఆ స్వాస్యం అనుభవించాలని ప్రణాళిక ఉంది కనుక ఆయన నిమిత్తం మనం శ్రమ పొందినప్పుడు ఏమాత్రం కూడా మనము సణుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ శ్రమ నొందు నాకు మేలు అంటున్నాడు కీర్తనకారుడు. అది మరొక మాట అంటాడు, శిక్షాఫలం పొందడానికి మీరు సహిస్తున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడండి ఈ లోకంలో కదా? కాబట్టి ఇప్పుడు దేవుడు గమనించాలి, మనం శ్రమ అనుభవించినప్పుడల్లా ప్రభు మనకు మంచి ఆత్మ సంబంధం పాఠాలు నేర్పిస్తున్నాడు. సత్యాన్ని గమనించాలి. ఎడ్ల బండి తోలేవాడి చేతులు ఏముంటుందని ముళ్ళుకర్ర ఉంటుందట. ఒకసారి ఆ ముళ్ళుకర్రతో గుచ్చినప్పుడు ఎద్దులు వెంటనే వేగం ఎందుకు సాగుపోతూ ఉంటాయంట. అలాగే మనము దేవుని బిడ్డలు, మనము దేవుడు మనల్ని ముళ్ళుతో గుచ్చుతున్నప్పుడు దాని వలన మనము ఆయన కట్టడలను నేర్చుకుంటున్నాం. కనుక శ్రమలు ఎందుకయ్యా అంటే శ్రమ మనకు నేర్పిస్తుంది కొన్ని పాఠాలు, ఆత్మీయ పాఠాలు, లోక సంబంధమైన పాఠాలు కాదు. ఆ లోక సంబంధమైన వ్యవహారాల నుండి విడిపించబడి ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి శ్రమలు మనకు ఉపయోగపడతాయి. దేవుడి మాటలు మనకు దీవించను గాక. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి మీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుభవించాలి, తప్పదు అనేటువంటి ఒక సురాష్ట్రమైన మాట మేము విన్నాం. ఆ శ్రమ మాకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుందని, ఆ శ్రమ మమ్మలను నీ జీవమార్గం నడిపిస్తుందని, ఆ శ్రమ మమ్మను నీకు అనుకూలంగా మారుస్తుంది అనేటువంటి శ్రేష్టమైన వర్తమానం ద్వారా మమ్మల్ని గద్దించినందుకు స్తోత్రాలు. అయితే ఎవరం కూడా మేము ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు అనేటువంటి ఆ అపోహ కానీ ఆ మాట కానీ మా వెంట రాకుండా నీ సన్నిధి మాతో ఉంచి ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకునే కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుండి నడిపించును గాక. ఆమేన్.